కేబినెట్ భేటీ తర్వాత సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఇరిగేషన్ పైన తరువుగా చర్చించాం. వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్ లో చేయవలసిన పనుల్ని డీటెయిల్డ్ గా చర్చించిన తర్వాత పట్టిసీమ మార్చి 31కంతా పూర్తవుతుందని, అదే మరిగా దగ్గర 9,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ పట్టిసీమ నుంచి లిఫ్ట్ చేసే అవకాశం వస్తుంది. మధ్యలో కొద్దిగా ఫ్లడ్ వాటర్ వస్తుంది. ఈ రెండు కూడా రావడానికి రైట్ మెయిన్ కెనాల్ పూర్తిగా కంప్లీట్ చేయాలని చెప్పి నిర్ణయించాం. దీనికి సూటబుల్గా ఆ వర్క్లన్నీ స్పీడప్ చేయమని ఆదేశించాం. ఇంకొక పక్క లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఉంది. లెఫ్ట్ మెయిన్ కెనాల్ అప్ టు విశాఖపట్నం వరకు వెళ్తుంది. ఈ లెఫ్ట్ మెయిన్ కెనాల్ కూడా ఎక్కడికక్కడ పనులన్నీ పూర్తి చేసి, అక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ లేకపోయినా మధ్యలో వచ్చే వరద నీరన్నీ కూడా తీసుకొని మొత్తం చెరువులను నింపాలని చెప్పి ఒక నిర్ణయం చేశాం. దీనివల్ల రెండు పక్కల కుడి కాలువ ఎడమ కాలువ వల్ల మధ్యలో ఉండే చెరువులన్నీ ఫిలప్ చేయడం, అదే మరిగా ఎన్ని నీళ్లు వస్తే అన్ని నీళ్ళు అక్కడ ఉపయోగించుకొని మిగిలిన నీళ్ళు ఇక్కడికి వస్తాయి. దీనివల్ల పై భాగంలో వచ్చేటి శ్రీశైలం నాగార్జునసాగర్లో ఆ నీళ్లు నింపుకొని అవి కరువు ప్రాంతానికి తీసుకుపోవడం కోసం ఈ పని చేశాం. అదే మరి హంద్రీ నేవా గాలేరు నగరి కొన్ని రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఉంటే అవన్నీ శాంక్షన్ చేశాం. అవన్నీ కూడా పనులు పూర్తి చేసి మొత్తం కరువు ప్రాంతాలైనటువంటి కర్నూలు, అనంతపూర్, చిత్తూరు, కడప, ఒకవేళ అప్పటికి కూడా సర్ప్లస్ నీళ్ళు వచ్చినప్పుడు శ్రీశైలం వరకు తీసుకుపోయే అవకాశం ఉంటుంది. దీనికి కూడా అవన్నీ క్లియర్ చేశాం. మిగిలినటువంటి అన్ని ప్రాజెక్టులు కూడా ఒక స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి ఈ 5-6 నెలల్లో ఎన్ని పూర్తి చేయగలుగుతారో వంశధార మొదలుకొని ఇవన్నీ ప్రాధాన్యత క్రమంలో 7 ప్రాజెక్టులు పెట్టుకున్నాం. ఈ 7 ప్రాజెక్టులు పూర్తి చేసి కరువు రహిత రాష్ట్రంగా చేయడం కోసం ఏమేం చేయాలనో అవన్నీ కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి దాన్ని స్పీడప్ చేయమన్నాం. అదే మాదిరిగా రెయిన్ గన్లు ఒక 1,500 తయారు చేశాం. ఈ యొక్క రబీలో టెస్ట్ చేస్తున్నాం. ఈ 1,500 ఇప్పుడు అయిన తర్వాత రాష్ట్రం మొత్తం పంట సంజీవని కార్యక్రమంలో 1,00,000 ఎకరాలకు సరిపోయే రెయిన్ గన్లు తయారు చేసుకుని ఈ పంట సంజీవని అనేది 10 లక్షలు చేయాలనుకుంటున్నాం. ఈ సీజన్లో ఇప్పటికీ 3,70,000 పైన అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి వర్క్ స్టార్ట్ అయింది. ఇవన్నీ కూడా పూర్తిగా కంప్లీట్ చేయగలిగితే ఇంకొక 7 లక్షలు చేయాలి. మొత్తం కలిసి 10 లక్షలు చేయాలి. ఈ 10 లక్షలు చేసినది మల్టీపర్పస్ ఉంటాయి. ఒకటి వాటర్ రీఛార్జ్ ఉంటుంది, 2 ఇది పంట సంజీవనిగా ఉపయోగపడుతుంది. నియర్ బై సోర్స్ లో వాటర్ తీసుకొచ్చి ఈ యొక్క పంట కుంట మనం అనే ఏదైతే పంట సంజీవని అందులో నీళ్లు పెట్టి, ఒకవేళ అవసరమైతే ఆ నీళ్లు కూడా ఇంకిపోతాయని కూడా ప్లాస్టిక్ మల్చింగ్ పెట్టి, అక్కడ రెయిన్ గన్ పెట్టి, ఇది మొబైల్ స్ప్రింక్లర్ ఇరిగేషన్ అది పెట్టి మొత్తం 1,00,000 ఎకరాలకు మనం పెట్టుకోగలిగితే 20 వెట్టింగ్స్ ఇవ్వగలిగితే 20 లక్షల ఎకరాలు, 40 వెట్టింగ్స్ ఇవ్వగలిగితే 40 లక్షల ఎకరాలు. ఒక పంట 2 పంటలు 3 పంటలు దాన్ని బట్టి కనీసం ఎంత వీలైతే కరువు లేకుండా, ఒకటి కరువు రహిత రాష్ట్రం, ఒకటి రెండోది డ్రై స్పెల్ మిటిగేషన్. ఎప్పుడైతే బిట్వీన్ వాటర్ రెయిన్ పడకుండా పంటలు ఎండిపోకుండా పూర్తిగా కాపాడడానికి ఇది ఒక వినూత్నమైనటువంటి విధానాన్ని మనం ఎంచుకున్నాం. అది కూడా కంప్లీట్ చేస్తాం. అదే మరి ఇంకొక పక్కన ప్రకాశం, ఇక్కడ ప్రకాశం బ్యారేజ్, ధవళేశ్వరం బ్యారేజ్లో ఉండే ఇసుక సిల్టింగ్ మొత్తం తీయాలని చెప్పి అనుకున్నాం. ఎందుకంటే దీనివల్ల స్టోరేజ్ కెపాసిటీ తగ్గిపోయింది. కొన్ని మనకు ఎంత నీళ్లైతే పెట్టుకోగలదో నీళ్లు పెట్టుకోలేకపోతున్నాం. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ కానీ ఇంకా డ్రెడ్జింగ్ కంపెనీస్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ చూసుకొని ఎవరు తక్కువ కాస్ట్తో చేస్తారో అవి చేయడానికి మనం మైనింగ్
డిపార్ట్మెంట్కి మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్మెంట్కి అప్పచెప్పాం. వాళ్ళు ఈ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తారు. ఇందులో వచ్చిన శాండ్ కూడా పబ్లిక్ పర్పస్కి, పబ్లిక్ వర్క్స్కి ఉపయోగించుకొని మిగిలింది కావాలంటే మళ్ళీ మనం అమ్మకాలు చేస్తున్న దాని ప్రకారం అమ్ముతాం. ఫస్ట్ పబ్లిక్ పర్పస్ అంటే అమరావతి రాజధానికి, పోలవరం ప్రాజెక్టుకి, విశాఖపట్నంలో కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్కి, లేకపోతే సిమెంట్ రోడ్లు వేయడానికి యూనిటీ కూడా చేయడానికి అవకాశం వస్తుంది. అవి కూడా చెప్పి అవన్నీ చేయమన్నాం. అదే మరి ఇంకొక పక్కన ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ ఎస్టాబ్లిష్ చేసి నేను మొన్న మీకు చెప్పాను